పాపానికి నువ్వు తావిస్తే, ఒక్క పాపానికి నువ్వు తావిస్తే ఆ ఒక్క పాపము అనేక పాపాలకు కారణమవుతుంది. తరువాత నువ్వు పాపానికి అలవాటు పడిపోతావు. ఒక్క పాపానికి నువ్వు తావిస్తే. తెలుసా ఈ సత్యం? ఈ ఒక్క పాపమే కదా, ఈ ఒక్క చిన్న పాపమే కదా. ఒక్క పాపానికి నువ్వు తావిస్తే అదే ఆ ఒక్క పాపమే అనేక పాపాలకు కారణమవుతుందని నీకు తెలియదు. తదుపరి నువ్వు పాపం చేయడానికి అలవాటు పడిపోతావు. ఆల్రెడీ అలవాటు పడిపోయావు, దాంట్లోంచి బయటికి రావట్లేదు. కాబట్టి ప్రభువు చెప్తున్నాడు, నీ పాపం నుంచి నువ్వు బయటపడాలి బిడ్డ. నీ పాపం నుంచి నువ్వు బయటపడాలి. అద్భుతమైన దేవుడు నీ ముందున్నాడు బిడ్డ. నువ్వు దేవుణ్ణి ఎరగట్లేదు, నువ్వు దేవుణ్ణి తెలుసుకోవట్లేదు. దేవుణ్ణి రుచి చూడు బిడ్డ.